హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, సలాం అలైకుమ్. నేను మీ అఫ్రోజ్ హనీఫ్ని. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ నేను గజ్జికాయలు చేసిన. కచ్చికాయలు మీరు ఏమంటారో తెలియదు, మేము సమోసాలు అంటాం. కచ్చికాయలు అయితే చేసిన. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లున్నాయి. ఇట్లా రోస్ట్గా చేసుకున్నా. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం సమోసా తయారు చేసే విధానం చూద్దాం. నేను మల్టీగ్రాండ్ తీసుకున్నానండి. మల్టీగ్రాండ్ అంటే అన్నీ ఉంటాయి, దీంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి. మల్టీగ్రాండ్ ఆట తీసుకున్నా, కేజీ ఆట తీసుకున్నా. కానీ నేను అర కేజీ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఇట్లా. అర కేజీ తీసుకున్నానండి పిండి. ఇందులోకి మనం రైస్ బ్రౌన్ ఆయిల్ అండి, ఇది కొలెస్ట్రాల్ రాదు. ఒక 4-5 చెంచాలు వేసుకున్నాం టీ స్పూన్తో. ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాం. ఈ మనం సమోసాలు చేస్తున్నాం కాబట్టి, స్వీట్ సమోసాలు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. చిన్న అర స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాం చాలు. ఎక్కువ అది స్వీట్నెస్ రాదు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్లోకి టెక్స్చర్ బాగుంటుంది. ఇలా మొత్తం నెయ్యిను నూనె కలిపేటట్టు చేసుకున్నాం. ఇట్లా ముద్ద కట్టేటట్టు చేసుకున్నాం. ఇట్లా ముద్ద కడితే మనకి పిండి సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మనం సమోసాలు తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. సాఫ్ట్ కాదు, క్రిస్పీగా వస్తుంది. పైన పిండి క్రిస్పీగా ఉంటుంది, లోన పదార్థం సాఫ్ట్గా ఉంటుంది. 2 కలిపేసి బాగుంటుంది. ఇప్పుడు మనం నూనె నెయ్యి కలుపుకున్న పిండిలో వాటర్ పోసుకొని కలుపుతాం. తగినంత నీళ్ళు పోసుకోండి ఫ్రెండ్స్. ఇంత అంత నీళ్ళు కాదు, తగినంత వేసుకోండి. చపాతీ పిండి లాగా కలుపుకోండి.
ఈ పిల్లల కోసం ఎన్ని ప్రయోగాలు చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. పిల్లలు ఇంట్లో ఉండగా ఏమి తినట్లేదు, అన్నం ముట్టుకోవట్లేదు సరిగ్గా. వాళ్ళ కోసం ఏదో ఒకటి వండి పెట్టాల్సి వస్తుంది. ఇలా వాళ్ళకి ఇట్లా చేసి పెడితే సంతోషంగా తింటారు, హ్యాపీగా కడుపు నింపితే అంతకన్నా ఏముంది ఫ్రెండ్స్ పిల్లలు కడుపు నింపితే. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, నాకు సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇట్లా చపాతి పిండిలా కలిపేసి మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. కాసేపు పిండి నానిద్ది, ఇంకా స్మూత్ టెక్స్చర్లో వస్తుంది. ఆలోపు మనం ఇంట్లో ఫిల్ చేసే మసాలా చూద్దాం. మేము ఇప్పుడు సమోసాలోకి చేయడానికి తయారు చేసే విధానం చూపిస్తున్నాం కదండి. ఇందాక పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నా, దాంట్లో లోపల ఫిల్ చేసేది చూపిస్తున్నా. ఇప్పుడు ఇది మా దాంట్లో మేము సమోసా అంటాం, మీరు కజ్జికాయ అంటారు. నేను కజ్జికాయ తయారు చేస్తున్నా. నాకు కొద్ది తొందరగా రాదండి చెప్పడం, అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఇందులోకి నేను 100 గ్రాములు నువ్వులు తీసుకున్నా, 3 కుడకలు కొబ్బరి తీసుకున్నా. 3 కుడకలు కొబ్బరి తీసుకొని తురుముకున్నా, 100 గ్రాములు నువ్వులు తీసుకున్నా. ఈ రెండింటిని కలిపేసి ఇందులో వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి నేను ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు సోంపు తీసుకున్నా, ఒక 8 యాలకులు తీసుకున్నా. ఇందులో కలిపేస్తాను. ఇందులో తురిమిన కొబ్బరి ఉంటుంది కదా, అది చిన్నగా కోసుకొని ఇందులోనే కలుపుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది ఏంటిది అని డౌట్ రావచ్చు మీకు, అందుకని చెప్తున్నా. తురుముకున్న తర్వాత లాస్ట్లోకి తురమడం రాకుండా ఉండేటట్టు అయితే ఆ కొద్దిగా తీసుకొని దీంట్లో కలుపుకొని నేను రుబ్బుతాను. మిక్సీ పట్టేస్తాను. ఇందులోకి సరిపడా చక్కెర, సరిపడా అంటే ఇప్పుడు ఇది పావు గ్లాస్ అండి, 250 గ్రాముల గ్లాస్ మెజర్మెంట్. ఇప్పుడు పావు కేజీ ఇస్తాను. ఇంకొక పావు కేజీలో సగం వేస్తాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఇది ఎక్కువ అవుతుంది, కొద్దిగా తీసేసి నేను చెప్తాను.
పా పావంత వేస్తానండి. పావు పావు కిలోలో పావంత వేస్తాను. ఇప్పుడు ఇందులో ఇది కలిపేస్తాం, మొత్తం మిక్స్ చేసి. తక్కువ తినేటోళ్ళు అయితే ఒక పావంత సరిపోతుందండి. కాస్త నేను ఎక్కువ వేసా, ఒక పావు కిలోలో పావంత వేసా. మీరు చూసుకొని వేసుకోండి చక్కెర. ఎక్కువ తినేటోళ్ళు అయితే పావులో సగం వేసుకోవచ్చు. ఇందులో నేను గసాలు వేయట్లేదండి, పల్లీలు వేయట్లేదు. పల్లీలు వేస్తే తొందరగా పాడవుతుంది అని కొద్దిగా కొన్ని రోజులు రావాలంటే ఇట్లుంటేనే మంచిది, బాగుంటుందని. గసాలు అయితే వేడి ఎక్కువ ఉంటుందని నేను వేయట్లేదండి. పిల్లలు తినేది కదా, వేడి ఎక్కువ అవుతుంది ఎండాకాలం అనేసి నేను వేయట్లేదు గసాలు. మీ ఆప్షన్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అండి. నేనైతే ఇవాళ వేయట్లేదు. అంతే అండి, మిక్స్ చేసుకున్నాం. తయారు చేసే విధానం చూపిస్తాం. హలో అండి, ఇందాక నేను కలిపి పెట్టుకున్న పిండి ప్రాసెస్ చూపిస్తాను కదా. నేను ఫిల్ చేసేది, లోన ఫిల్ చేసేది కొబ్బరి తురుముది. నేను ఇప్పుడు పిండి తీసుకుంటున్నా. మనకి సరిపడేటట్టు ఈ సైజ్ సరిపోతుందండి. మరి పెద్దగా వద్దు, మరి చిన్నగా వద్దు, ఈ సైజులో చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ఉండలు తీసుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కావాలంటే మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పొడి పిండి వేసుకొని ఈ సైజ్ సరిపోతుంది. మరి పెద్దగా వద్దు, మరి చిన్నగా వద్దు, రౌండ్గా ఈ సైజ్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫిల్ చేస్తాం. సరిపడా వేసుకున్నాం. ఇక్కడ ఇట్లా గట్టిగా ఒట్టేసుకోండి. రకరకాల డిజైన్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇందుని మనం ఫోక్ స్పూన్తో డిజైన్ చేస్తాం. గట్టిగా ఇట్లా వస్తే మూసుకుపోతుంది. ఫోక్ స్పూన్తో డిజైన్ చేస్తాం. ఇంతేనండి. దీన్ని ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా నేను అన్నీ చేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకుందామండి. ఇట్లా చేసుకొని పెట్టుకున్నాం. కొన్ని అక్కడ కూడా ఉన్నాయి, అవి ఇవన్నీ వేయించుకుందాం. నూనె బాగా వేడిగా ఉండొద్దండి, లైట్గా చిన్న మంట మీద వండుకోండి. చిన్న మంట మీద వండుకుంటే బాగా వస్తాయి.
లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ గ్రోత్ చేయండి. గ్రోత్ మా కష్టాన్ని గుర్తించండి. కష్టం ఏముందిలేండి, ఇది తినేది మేమే కాబట్టి ఆ మాట అనొద్దు కష్టం అనేసి. ఎప్పటికైనా మేమే తింటాం, మేమే చేసుకొని మేమే తింటాం. కానీ ఎలా చేస్తారో అనేది ప్రాసెస్ చూపించడం వరకే మాది. ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి అంతే. దీన్ని మీరు కజ్జికాయలు అంటారు. పిల్లలకి చాలా ఇష్టం అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మేము రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతామండి మేము, అందుకని ఇంత బ్రౌన్ ఉంది. అది ఎప్పటిదో ఆయిల్ అనుకోకండి, ఇప్పుడే వేసా కళాయిలో. రైస్ బ్రౌన్ ఆయిల్ వాడతాం మేము ఫ్రీడమ్. ఇలా ఫ్రైలు చేసేదానికి అదే వాడతాం, మిగతా వాటికి సన్ఫ్లవరే వాడతాం. ఇప్పుడు ఇది వేగినాయండి, తీసేద్దాం. ఇలా వేగితే చాలు, మరీ ఎర్రగా కాకుండా మరీ నల్లగా కాకుండా. బిస్మిల్లా. ఇంకో ట్రిప్ వేసుకొని తీసి మీకు అన్నీ ఒకసారి చూపిస్తా అండి. అన్నీ చేసుకొని ఒకసారి చూపిస్తా. ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి. చేసుకున్నాక తుంచి చూపించా.